2014 నుంచి 19 వరకు చంద్రబాబు నేతృత్వంలో స్వర్ణయుగంగా ఏపీ ఉండేదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. 2019లో ఒక్క అవకాశంతో జగన్ వచ్చాడని, రాష్ట్రంలో వ్యవస్థలను భ్రష్టు పట్టించాడన్నాడు. అందుకు మూల్యం 2024 ఎన్నికల ఫలితాలే అని గుర్తు చేశారు ఆయన. 2024లో కూటమి అధికారంలోకి వచ్చిందని, గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం దృష్టిలో పెట్టుకుని మళ్లీ గాడిలో పెడతామని అనుకోలేదన్నారు. ఎవరు ఊహించిన విధంగా అభివృద్ధి సంక్షేమంతో దూసుకెళ్తున్నామన్నారు. 14-19 చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక స్వర్ణ యుగంలాగా పాలన జరిగిన విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. 2019 ఎలక్షన్లలో ఒక్క అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చిన విషయం కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని ఏ విధంగా విధ్వంసానికి గురి చేశాడు, రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా ఏ విధంగా భ్రష్టు పట్టించాడో 2024 ఎలక్షన్లలో ఫలితాలే ఒక నిదర్శనం అని చెప్పి తెలియచేస్తున్నాను. ప్రజల ఆశీర్వాదంతో 2024లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ పార్టీల మీద ఒక అచంచలమైనటువంటి విశ్వాసంతో అధికారాన్ని ఇచ్చారు. అధికారాన్ని చేపట్టి 22 నెలలు పూర్తి కావస్తుంది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధ్వంసాన్ని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ ఇంత తొందరగా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతామని చెప్పి నాలాంటి వాడు కూడా అనుకోలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం మీద, తెలుగు ప్రజల మీద ఎందుకు ఇంత కక్ష అని చెప్పి నేను అడుగుతున్నాను. 22 మాసాల్లో అన్ని ప్రాంతాలు, అన్ని జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రాన్ని అన్ని విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఇటు పరిశ్రమల్ని తీసుకొస్తున్నారు, పెండింగ్ లో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారు. నువ్వెప్పుడు రాయలసీమ బిడ్డ అనుకునే రాయలసీమ ప్రాంతానికి ఊహించని విధంగా నీటిని తీసుకెళ్లి ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎందుకు ఇంత కక్ష ఈ రాష్ట్రం మీద, ప్రజల మీద పెట్టుకున్నావో చెప్పవలసినటువంటి అవసరం ఉంది.